తిరుపతిలో జరిగిన సంఘటన లేదంటే వైసీపీ నాయకులు చేసిన హడావుడి దేని గురించి అంటారు? నిజంగా తిరుమలలో జరుగుతున్న ఏదైతే గో మరణాల గురించేనా, లేదంటే ఏదన్నా డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ అనుకోవాలంటారా? ఒకవేళ గనక నిజంగా తిరుమల గో మరణాల గురించే అయితే గనక ఎందుకని వాళ్ళ ఎంపీ వచ్చినా సరే అక్కడికి సవాల్ చేసిన బొమ్మన కరుణాకర్ రెడ్డి రాలేకపోయాడు అనుకోవాలంటారు? మనం చూస్తే గతంలో కూడా ఇదే ఏదైతే కరుణాకర్ రెడ్డి ఉన్నాడో ఆయన చేసినటువంటి డ్రామాలు మనకు కొత్త ఏమి కాదు. మరీ ముఖ్యంగా మరి గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు పింకు డైమండ్ తీసుకెళ్లారు. తర్వాత శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి నగలు బెడ్రూమ్ కింద దాచిపెట్టుకున్నారు. ఇట్లాంటి పనికిమాలిన ప్రచారాలతోనే కదా 2019 నుంచి 24 దాకా చీకటి పాలన మనం చూడాల్సి వచ్చింది. అలాంటి కుట్రలతో మళ్ళా లబ్ధి పొందాలనే ఒక దురుద్దేశంతోనే మళ్ళా కరుణాకర్ రెడ్డి కొత్త డ్రామాలు మనం చూస్తే గతంలో రమణ దీక్షితుల్ని వయసు రీత్యా మరి ఆయనకి ఉపశమనం కలిగిస్తే దాన్ని రాజకీయం చేస్తూ అదే కరుణాకర్ రెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి ఫోటో వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి వాళ్ళని వారితో పాటు ఒక నలుగురిని మరి ఈ రోజు ఆపేయటం జరిగింది. వాళ్ళు ఏదేదో చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. దేవదేవ దేవుడు మరి వెంకటేశ్వర స్వామి ఆయన మరి ఇది చేసుకునేటువంటి రమణ దీక్షితులు కానీ తొలగించడం అది ఇది అని చెప్పినటువంటి పెద్ద మనిషి తరువాత కొద్ది రోజుల్లోనే మరి అదే రమణ దీక్షితులు గారిని మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని దేవస్థానం ప్రతిష్టను దిగజార్చి ఇచ్చేశాడని అప్పుడు ఎన్నో కబుర్లు చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి మరి టక్కని రమణ దీక్షితులు గారిని తొలగించినటువంటి పరిస్థితి. ఇట్లా మనం ఏదైతే తిరుమల దేవస్థానంపై చేస్తున్నటువంటి డ్రామాలు వీళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, మాకు తెలిసి కూడా ఏదైనా దేవుళ్ళ దేవాలయాలకు కానీ మరోపక్క వారి ఆస్తులకు కానీ ఇట్లాంటి కుట్రలు రాజకీయాల లబ్ధి పొందడం అనేది చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అంతకంత అనుభవించే పరిస్థితి ఖచ్చితంగా కానొస్తుంది. ఇక నిన్న కొత్త డ్రామా చూస్తే మరి ఏదైతే గోశాలకు సంబంధించి అది రానున్న రోజుల్లో మరి బట్టబయలు కాబోతున్నటువంటి ఏదైతే మరి 763 కోట్ల ఈడీ కుంభకోణం బయటికి రాబోతుంది, వచ్చేసింది. దాంట్లో భాగంగానే ముందస్తుగా మరి డ్రామా మొదలెట్టడం జరిగింది. ఒక పక్క మంత్రిగా ఉన్నటువంటి మహిళా మూర్తి రోజా గారు నిన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే ఒకటే చెప్పదలుచుకుంటున్నా, ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తని మాట్లాడినట్టుగా బయట ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషుణ్ణి కూడా అదే పదజాలంతో మాట్లాడటం అనేది ఆమె నీచమైన సంస్కృతికే వదిలేయాలి. ఎందుకంటే మరి సెల్వమణిని ఎట్లా ముద్దుగా పిలుచుకునిద్దో ప్రతి మొగాడిని అట్లా పలకరించడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి మరోపక్క రోజా గారికి హితవు పలుకుతూ ఇక ఆమె యొక్క డ్రామా ఉదంతం పండించారు. నిన్న ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు మిమ్మల్ని చూశారు, అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు మీకు రాజకీయ సమాధి కట్టినటువంటి పరిస్థితి మీరు ఒకసారి చూసుకోండి. దాంట్లో భాగంగానే మీ యొక్క ప్రవర్తనలు మార్చుకోండి. దేవాలయాలపై రాజకీయాలు మానుకోండి. కుల మతాల మధ్య చిచ్చులు పెట్టడం మానుకోండి. కానీ మీరు ఒకళ్ళు చెప్తే వినే స్టేజీలో లేరు. మీ పిచ్చి పీక్స్ వెళ్ళింది కాబట్టి మీ యొక్క ప్రవర్తనశీలి ఇంకా దిగజారుడుతనంగా మాకు రాబోయే రోజుల్లో కనబడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అది మీ యొక్క నైజం, మీ యొక్క రాజకీయ ఏదైతే సన్యాసానికి మీ బాటలు మీరే వేసుకుంటా ఉన్నారో అది స్పష్టంగా కానుస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే మీ యొక్క డ్రామాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తారే కానీ మీతో ఏకీభవించే ప్రక్రియ రాష్ట్రంలో ఏ ఒక్కరిలో కూడా కనబడదని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నా. 763 కోట్ల కథ ఏంది అసలు? అర్థం కాలేదు, కొత్త కథ ఇది. ఈడీ మరి కిట్పోకోలో సంబంధించినటువంటి ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి 763 ఎందుకు చూద్దాం. మనం కూడా జనాలకి చాలా వాటికి తెలిసిన విషయాలే. ఖచ్చితంగా మనం అద్దంలో చూసినట్టుగా చూడాలని చెప్పేసి మేము కూడా ఆతృతగా ఉన్నాం.
త్వరలోనే అది కూడా చూడబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ మిథున్ రెడ్డి ఏమో నాకు ఒక వీడియో రికార్డింగ్ కావాలి అని చెప్పి ఏది లిక్కర్ కేసులో నాకు వీడియో రికార్డింగ్ ముందలే నన్ను విచారణ జరపాలని చెప్పి హైకోర్టుకి వెళ్తే కుదరదు, పక్కకి వెళ్ళమన్నారు. అది ఒక విషయం అయితే కనుక రాజ్ కసిరెడ్డి అసలు విచారణకే రావటం లేదు. ఎలా చూడాలి ఇదంతా? అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటికీ గత ప్రభుత్వ మూలాలు పోలీసు శాఖలో కానొస్తున్నాయి అనడానికి ఒక దర్పణం లాగా ఏదైతే కసిరెడ్డి యొక్క ఉదంతం మనం చూసుకోవచ్చు. ఆయన కారుని ఆయన ఫోనుని పట్టుకోగలిగినప్పుడు మరి ఆయన దొరకలేదు, వెళ్ళిపోయాడు, పారిపోయాడు అని చెప్పుకుంటే ఖచ్చితంగా గత ప్రభుత్వ మూలాలు పోలీస్ శాఖలో ఇంకా కనబడుతున్నాయని చెప్పేసి భావించవచ్చు. మరోపక్క ఏదైతే విజయసాయి రెడ్డి తన అరిచేతులు దులుపుకున్నాడో కసిరెడ్డి అని చెప్పేసి అది అంతటితో ఆగదు. మరోపక్క అది అందరికీ స్పష్టంగా అయితే ఈ నదులన్నీ ఏ సముద్రంలో కలిసినాయి అని చెప్పేసి ప్రజలకు తెలుసు. కానీ విజయసాయి రెడ్డి కూడా ఇక అంతకు ముందు దాన్ని తీసుకెళ్లే పరిస్థితి కానరాదు. ఖచ్చితంగా ఇది కసిరెడ్డి దొరకాలి. ఆ కసిరెడ్డి కసితీరా ఈ స్కామ్లో ఎవరెవరు ఉన్నారో చెబితే గాని ప్రజలు క్షుణ్ణంగా మరొక్కసారి తెలుసుకుంటారు. ఆల్రెడీ తెలిసిన విషయమే అయినప్పటికీ దానికి వేసినటువంటి దావా ఇది చూసుకుంటే మనం ఢిల్లీ స్కామ్ అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఈ యొక్క స్కాము మనం బేరీజు చేసుకుంటే ఢిల్లీ స్కాము కేవలం రూపాయలు 10 పైసలు 5 పైసలు అంతే ఉండిద్ది. అంతా స్కామ్ కాబట్టి దీన్ని విచారణ సంస్థలు కావచ్చు, మరోపక్క మరి న్యాయ వ్యవస్థలు కావచ్చు, మరోపక్క న్యాయ విచారణ అధికారులు కావచ్చు, ఎవరి పాత్ర వాళ్ళు స్పష్టంగా పోషించి వీళ్ళని మరి అతి త్వరలోనే మరి సమాజంలో దోషులుగా నిల్చోబెట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంపై ఉంది. దాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారని చెప్పేసి భావిస్తూ త్వరలోనే ఈ యొక్క స్కామ్ యొక్క ఉదంతాలు మరి బయటికి తీసుకురావాలని చెప్పేసి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా అయితే షోకాజ్ నోటీసులు రిలీజ్ అయినాయి కాబట్టి దేశం విడిచి అయితే వెళ్ళి ఉండడు. వాడిపై దృష్టి సారించి తీసుకొచ్చి ప్రజాకోర్టులో నిల్చోబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. ఒకవైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు మహిళల రక్షణ కోసమే మేము పనిచేస్తాము అని ఆయన ఏదైతే సందేశం ఇస్తున్నారో మరి ఒక మాట మాట్లాడినందుకే సొంత పార్టీ కార్యకర్తని కిరణ్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా కానొస్తుంది. మరి నిన్న రోజా చేసిన వ్యాఖ్యలు ఆడంగి వెధవలు అంటూ చేసిన వ్యాఖ్యలు అంటే రాష్ట్రంలో కాదు పురుష సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలంటారు? మరి ఈ రోజా ఉదంతంలో మరి ఖచ్చితంగా మన భారతదేశంలో ముఖ్యంగా మరి మన తెలుగు రాష్ట్రాల్లో మనోభావాలని చాలా ఒక ఏదైతే మనిషికి వాల్యూస్ అనేవి ఉంటాయో ఇవి చాలా విలువైనవి. వాటిలో భాగంగా వ్యక్తిత్వ హననం అది స్త్రీకు కావచ్చు, పురుషులకు కావచ్చు, సమాజంలో ఏ వర్గానికని కావచ్చు, ఖచ్చితంగా వ్యక్తిత్వ హననం అనేది ఒక మనిషిని హత్య చేసినట్టే. దానిపై అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఏదైతే రోజా గారు మాజీ మంత్రి ఉండారో మరి ఆమెపై గట్టి చర్యలు తీసుకోవాల్సిందే. ఈ ప్రభుత్వం కూడా తీసుకునిది అని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. మరీ ముఖ్యంగా మరి సొంత పార్టీ నాయకుడు కిరణ్నే మరి ప్రతిపక్ష నాయకుడి భార్యని అంటే వదలకుండా అప్పటికప్పుడు 24 గంటల్లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి వ్యాఖ్యలు ఏదైతే వ్యక్తిత్వ హననాలకు పాల్పడేటువంటి ప్రజానాయకులు అని చెప్పి చెప్పుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటే మరి ప్రభుత్వాలపై నమ్మకాలు ప్రజలకు పెరుగుతాయి. అదేవిధంగా ఇలాంటి కూతలు కూసేటువంటి నోరు అదుపులో ఉంచుకోకుండా ఉండేటువంటి రాజకీయ నాయకులు కూడా మరి ఒక క్రమశిక్షణకి పాటుపడతారని చెప్పేసి భావిస్తూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా వీరిపై త్వరితగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మహిళలనే ఏమి దూషించొద్దు, మహిళల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే మనం చేసిన అవినీతి కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోదా అనే ధీమాతోనే ఈ రోజు రోజా బయటకు వచ్చి మాట్లాడుతుంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అలాగే భావించుకోవచ్చు. వాళ్ళు ఏ కాడికి ఏదైతే వైసీపీ నాయకులు మరి ఎక్కడ బొక్కలు ఉంటాయో ఆ బొక్కలను పట్టుకొని బయటపడదామనే ఒక దురుద్దేశం కలిగినటువంటి ప్రజా దోషులు వాళ్ళు. అదే తీరులో వాళ్ళ ఆలోచన ధోరణి ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఆలోచన ధోరణి వాళ్ళ చెప్పి వచ్చేసి చేస్తున్నటువంటి డ్రామాలు మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా
వ్యక్తిత్వ హననం అనేది ఒక స్త్రీకి కాదండి, ఎవరికైనా సరే వ్యక్తిత్వ హననం అనేది చాలా పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. దాంట్లో భాగంగానే మరి ఆ విధమైనటువంటి మాటలు ఏదైతే చెప్తారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇవాళ మరి మహిళల్ని గౌరవించాల్సిందే ఖచ్చితంగా. అట్లాగని పురుష సమాజంపై మరి ప్రభావం అయితే పడకూడదు. ఇవాళ ఏదైతే అందరూ సమానమే అనే ఒక భావనలో మరి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం భావించిందని నేను భావిస్తున్నాను. దాంట్లో భాగంగానే ఎవరు వ్యక్తిత్వ హననం చేసినా వారిని శిక్షించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరోసారి ఈ సందర్భంగా కెమెరా ముందు కోరుకుంటా ఉన్నాను.